సద్గురు మహారాజుకు జై. శ్రీ అచల ఋషి దూరమై స్వాముల వారికి జై. మానవునికి ఈ దేవుడు అనేటువంటి ఈ విషయంలో అనేక సంశయాలు, అనేక సందేహాలు కలిగి ఆ దైవాన్ని అసలు దైవం ఉందా లేదా, ఉంటే ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకోవాలా, దైవాన్ని తెలుసుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏమి, తెలుసుకోకపోతే నష్టమేమి, అవునా కదా? దేవుణ్ణి తెలుసుకుంటే కలిగే ప్రయోజనం ఏంటి, తెలుసుకోకపోతే వచ్చే నష్టమే ఏమన్నా ఉండాయా? అదే లాభ నష్టాలకు దేవుడు కారణమా? మనం తెలుసుకుంటే దేవుని వల్ల మనకు ఉపయోగం అన్న ఉండాలా, తెలియకపోతే నష్టం వల్ల ఉంటే ఆ దేవుని తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దేవుని తెలుసుకుంటే మనకు సమస్తము సమకూరి ఆయుష్, ఆరోగ్యము, ధనము ఇవన్నీ కూడా సమృద్ధిగా మనకు కలిగితే ఖచ్చితంగా ఆ దేవుని మనం తెలుసుకోవాలి. అవునా కదా? సరే, అవన్నీ దేవుడు మనకి ఇయ్యనప్పుడు ఆ దేవుని మనం ఎందుకు తెలుసుకోవాలి? సంశయమా కదా ఈ మాట? దేవుని తెలుసుకోవాలి కదా, దేవుని కోసం మనం బతికేది కూడా ఒక దేవుని తెలుసుకోవాలంటే అది అలివైపోయి కాదు. దేవుని తెలుసుకోవాలంటే అది ఒక రోజు మనకు జ్ఞానానికి అందరిది. కానీ ఆయన మనకి ఇచ్చిన జన్మ కోసం మరి మనం ఆయన కోసం ఏదైనా సేవ చేయడం కానీ, మంచి మార్గంలో నడుచుకోవడం కానీ, పెద్దల మార్గంలో అనేది ఒక అభిప్రాయం. అంటే మార్గంలో నడుచుకుంటూ కాదని చెప్పలే, నడుచుకుని చివరికి నీకు వచ్చే ఫలం ఏంది అది అని అడిగేది. చివరికి దైవ దర్శనమే కదా. చివరికి ప్రతి మానవుడు కోరుకునే దైవ దర్శనమే కదా. దైవానుగ్రహం పొందాలని, దైవ అనుగ్రహం పొందాలని, దైవ దర్శనం కావాలని కొంతమంది, దైవానుగ్రహం పొందాలని కొంతమంది, మరి ఆ దేవుని కృప మా మీద ఉండాలని కొంతమంది. అవునా కదా? ఇదే కదా. అయినప్పుడు ఆ దైవం ఎవరు, ఆ దైవం ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, మరి ఆ దేవుని తెలుసుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఆ దేవుని తెలుసుకుంటే మనకేమన్నా ఫలితం ఉందా, లేదా ఆ దేవుడు ఇచ్చేవాడా ఇయ్యనివాడా, మనకేమైనా సాయం చేస్తాడా చేయడా అనే ఒక సంశయం పడుతుంది కదా. మనకు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు అన్నీ కూడా దేవుడు మహోన్నతుడు, గొప్పవాడు, ఆయన కరుణ కటాక్షం లేని మనం ఏం చేయలేము. అవునా కదా? అంటే ఆ దేవుడు మనం ఆరాధించాలి, అప్పుడు ఆ దేవుని కృపా కరుణ మన పైన కలుగుతుంది. కలగడం వల్ల మన జీవితాలు బాగుంటాయి, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి అనే కదా ప్రతి ఒక్కరు ఈనాడు దేవాలయాలకు పోయి ముక్కుతున్నామంటే. ఊరికేనా? ఎందుకు ముక్కుతున్నాం, ఎందుకు చేసుకుంటున్నాం? ఇన్ని రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు, మరి యజ్ఞాలు చేస్తుంటారు, యాగాలు చేస్తూ ఉన్నారు, అభిషేకాలు చేస్తున్నారు, ఇలా అన్నదానాలంటే ప్రజాసేవ చేస్తున్నారు, పుణ్యం కోసం. అవన్నీ పుణ్యం కోసము దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే దేవుని కృపా కరుణ కోసం దేవునికి ప్రత్యక్షలు చేస్తున్నారు, దేవునికి అభిషేకాలు చేస్తున్నారు, దేవునికి అనేక రకాలైనటువంటి పూజలు చేస్తున్నారు, కైంకర్యాలు, ఎన్నెన్నో కైంకర్యాలు చేస్తున్నాం మనము. ఇవన్నీ దేవుని అనుగ్రహం కోసం చేస్తున్నాం, పుణ్యం కోసం కాదు. పుణ్యం కోసం చేసేది అన్నదానము, గోదానము, రక్తదానము, ప్రాణదానము, ఇట్లా దానాలు చేస్తున్నాం, ఏదో సేవ చేస్తున్నాం. గోసేవ, ఆ సేవ, ఈ సేవ, వృద్ధులకు సేవ చేయడము, ఇది పుణ్యం కోసం చేసే పని. కానీ దైవానుగ్రహం కోసం దేవునికి మనం పూజ చేస్తున్నాం. అవునా కదా? ఆ పూజలు చేసుకోవడంలో మనిషి చేస్తూ 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 ఎట్లా అయినాడంటే మానవుడు అనేకమైనటువంటి దేవుడు ఎవరో తెలియదు కాబట్టి, మనకు దేవునికి రూపనామ క్రియలు లేవు కాబట్టి, లేనిది దాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలా అనే ఆలోచన కలిగి ఈ మానవుడు ఒక విగ్రహాలను, ఒక రూపాలను తయారు చేసుకున్నాడు. దేవుడు ఇలా ఉంటాడు అని ఒక రూపాలు తయారు చేసుకొని మనం
దేవాలయాలుగా కట్టుకున్నాం. దేవుడు ఉండే మందిరము దేవాలయం అని పేరు పెట్టేదానికి ఒక క్షేత్రం అనే పేరు పెట్టి కట్టుకొని ఆ దేవునికి మనం పూజలు చేస్తూ ఉన్నాం. అవునా కాదా? అయితే ఈ మానవుడు ఎంత యుక్తిపరుడంటే 33 మంది కోట్ల దేవతలను ఎన్నుకున్నాడు. కానీ ఒక్క దేవుడు కూడా మనం ఏమి చేసినా ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చెయ్యి, ఇట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇలా చేయకూడదు అని చెప్పడం కానీ, అడ్డపడడం కానీ, ఎదిరించడం కానీ ఎవరు చేసే దేవుడు లేరు. అవునా కదా? అందుకని ఏం చేసినట్టు విగ్రహాలు పెట్టుకున్నాం మనం. విగ్రహం మనల్ని ఏమంటుంది? అదే గుడి లోపల హత్య చేయని, మానభంగం చేయని, ప్రాణం తీయని, మోసం చెయ్యని, ఏమి చేసినా కూడా ఆ దేవుడు ఏం చెప్పడు. ఎందుకంటే ఆయన చూసడానికి కన్నులు లేవు, వినడానికి చెవులు లేవు. ఎందుకంటే ఆ దేవుడిని మనమే పెట్టుకున్నాం, చెప్పేదానికి అటువంటి దేవుణ్ణి పెట్టుకున్నాం మనం. అంటే మనం ఏమి చేసినా కూడా మనకు ఎదురు చెప్పకుండా ఉండే దేవుడు మనకు కావాలా? ముందే నిర్ణయం చేసి కదా మనం పెట్టింది మన విగ్రహాన్ని. ఊరికి పెట్టినామా చెప్పు? మాట్లాడితే ఇబ్బంది. చక్కెర పొంగలు పెట్టామనుకో రోజు, నువ్వు ఏమరా ఏం లేవా, రోజు చక్కెర పొంగలు అని అన్నాడు అనుకో దేవుడు, అప్పుడు ఇబ్బంది కదా, ఇబ్బంది కదా, అంటే ఇబ్బంది కదా. అందుకని దేవాలయాలలో ఒక విగ్రహాలను పెట్టి బ్రహ్మాండంగా కట్టినారు. అందమైన రూపాలతో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఎక్కువ స్థలాన్ని ఆక్యుపై చేసి అద్భుతంగా ఖండాలని పెట్టినారు. కళాఖండాలని ఎన్నో నిర్మాణం చేసినారు. అవునా? ఎందుకు? ఆడిపోయిన తర్వాత ఆడిపోయినాక అందరూ కూడా ఆకర్షితులు కావాలా, ఆహ్లాదకరంగా బలింది. ఆ క్షేత్రం పోయింది మేము, అయోధ్య భలే కట్టించారబ్బా, భలే ఉంది, దీనికి కొన్ని కోట్లు ఖర్చు అయింది అని. అంత కోట్లు ఖర్చైన ఆ అయోధ్యలోనన్నా మాట్లాడే దేవుణ్ణి పెట్టినారా? ఎక్కడ మనం చూసే దేవుణ్ణి పెట్టినారా? లేదు. ఒక రాయిని పెట్టినారు. మనం ఏమి చేసినా అడిగేవాళ్ళే. అవునా? ఒక మూట దొంగతున్నా అడిగేవాళ్ళే. దేవుని సొమ్ము లాక్కున్నా అసలు ఆయన సొమ్ము ఆయనది కాదు, ఆయన పేరు పెట్టుకొని మనమే అన్నీ చేసుకుంటున్నాం. పూజలు చేస్తున్నాం, కైంకర్యాలు చేస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం, టిక్కెట్లు పెట్టినాము, దర్శనం టిక్కెట్లు పెట్టినాము, స్పెషల్ టిక్కెట్లు పెట్టినాము, అన్నీ పెట్టి చేసుకొని చేస్తూ ఉన్నాము. కానీ ఈ భూమండలంలో, ఈ భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల దేవాలయాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ దేవాలయంలో ఉండే దేవుడు కానీ మనకేమైనా అడ్డం చెప్పినారా? ఏం అడ్డము చెప్పని ఆ భగవంతుణ్ణి కొలసమని పెద్దలు నిర్ణయం చేసినారు. నోట్ దిస్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దీని ద్వారా నువ్వు ఏం తెలుసుకుంటున్నావు? దేవుడు నిరాకారుడు, వాళ్ళు చెప్పిన తప్పులెదుళ్ళు, నిరంజనుడు, నిరామయుడు. నిరంజనం ఎలాంటి రంజనం లేదు, మాటలు రావు, పాటలు రావు, పద్యాలు రావు, శ్లోకాలు రావు, చూపు లేదు, వినికిడి లేదు, స్పర్శ లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏమీ లేవు ఆయనకు. ఇంద్రియాతీతుడు అన్నారు భగవంతుణ్ణి. ఏమన్నారు? ఇంద్రియాతీతుడు. రాయి ఇంద్రియాతీతమే కదా, ఆ రాయికి ఇంద్రియాదులు లేవు కదా. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, సత్యాలు చెప్పినారు, చెప్పి ఆ విగ్రహాన్ని పెట్టారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయన కాపాడతాడని, ఆయన రక్షణ చేస్తాడని మనం నమ్ముకొని ఏంటంటో బలులు ఇస్తున్నాము, రకరకాల పూజలు చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము. కానీ ఆయన మాత్రము నీ పూజను కానీ, నీ మాటను కానీ, నీ మంత్రాన్ని కానీ, నీ యంత్రాన్ని కానీ, నీ తంత్రాన్ని కానీ నువ్వు ఏమి చేసినా ఆయనకు తెలియదు. నువ్వు గట్టిగా మొత్తుకునే ఆయనకు వినపడదు. ఏమి 1,000,000 సార్లు జపము చేసినా ఆయనకు తెలియదు. నువ్వు చక్రం పొంగలు పెట్టినా తెలియదు,
బెల్లమన్నం పెట్టినది లేదు, లడ్డు పెట్టినది లేదు, పంచభక్ష పరమణాలు పెట్టినా ఆయనకు తెలియదు. అందుకే మానవుడు తెలివిగా ఆలోచన చేసి ప్రతి దేవాలయంలో ఒక విగ్రహాన్ని పెట్టినారు. పెట్టి దానికి ముక్కండి, దానికి పూజలు చేయండి, ఆ దేవుడు ఉన్నాడు, జాగ్రత్త అడవద్దు, శుద్ధంగా పవిత్రంగా దేవాలయంలోకి రావాలి, స్నానం చెయ్యాలి, అంటుముట్టనలో రాకూడదు. ఈ నియమాలు ఎందుకు పెట్టినారు? అక్కడ పవిత్రతను కల్పించినాం, మనమే పోషించుకుంటూ వచ్చినాం. వచ్చి ఎన్ని చేసినా కూడా దేవుడు ఏమి కానీ అన్నది. అట్లా అనకుండా ఉండేవాడిని పెట్టినాడు మనిషి. అర్థమవుతుందని చెప్పి నీకు ఎన్నిసార్లు ఏం చెప్తున్నానంటే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఎల్లకాలము ఒకటే చదువు కాదు, జ్ఞానం పెంచుకోవాలి మనము గుర్తుకు. మరి అట్లాంటి పెట్టిన ఈ మానవుడు, ఆ యొక్క విగ్రహాన్ని పెట్టిన ఈ మానవుడు, ఆ విగ్రహము ఏమి తిరిగి మాట్లాడదు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది, అవునా కదా అని చెల్లుబాటు చేసుకుంటూ ఎందరో మహానుభావులు ఆ దేవుని పేరుతో కోట్లు డబ్బులు కూడా కాజేసుకొని సంపాదించుకొని లక్షణంగా ఉండారు. ఆ దేవుడు ఏనాడైనా ఇలాను ఇది చేస్తాడు అని మనం అనుకుంటాం, కానీ ఏం లే అటు చేసేది ఇప్పుడు చేస్తాడు కదా. ఎప్పుడో ఏం చేసేది ముందే చేయాలి కదా, చేయాలి. అందులో ఆ దేవునికి రక్షణ మనమే మళ్ళా. ఇప్పుడు దానికి మెల్లో నేను ఇవన్నీ చెప్పినారు కదా. ఇప్పుడు మన గురువు ఇటువంటివన్నీ చెప్పలే, మనకు ఆయన ఇచ్చిన తారకము మంత్రము మంచి చెడ్డే అవి మనకు నిర్ధారణ అయిపోయినాయి. కానీ ఇవన్నీ ఉత్తాయే. నిజమేనా నాయనా? ఇప్పుడు ఆత్మజ్ఞానం లేని వారికి తెలియబడింది, కానీ మా ఆత్మజ్ఞానం తెలవపడలే. తెలిపినారు. విగ్రహారాధన తప్పని చెప్పడం మనం ఇక్కడ రహస్యం చెప్తున్నాం. తప్పు అది, అందులో రహస్యం. ఇంకా ముందుకు పోతే చెప్తా, ఇంకా విషయం చెప్తే విను. ఇక్కడ ఇప్పుడు ఎందుకు దీన్ని నేను ఇది చేస్తున్నా, దూరం అనే స్వామి ఎవరు? అచల సిద్ధాంతం. అచల సిద్ధాంతం కదా దూరం అనే స్వామి, అచల సిద్ధాంతం కదా. అచల సిద్ధాంతం ఏం చెప్పింది? ఈ విగ్రహాలన్నీ మనం పెట్టుకొని కొలుస్తూ ఉండే ఏమనడం లేదు కాబట్టి, ఈ విగ్రహం ఉంటే సౌడయ్యకో నీకో నాకో రాత్రి కళలోకి వస్తుంది విగ్రహం వచ్చి మరి నాకు అజ్జేరా ఇజ్జేరా అని చెప్తుంది. ప్రత్యక్షంగా రాదు అది. అంటే జాగ్రత్త అవస్థలో ఆ విగ్రహం నేనేం చేయలేదు, కానీ స్వప్నంలో వస్తుంది. ఎప్పుడైతే నువ్వు అగ్రహంలో తదేక దృష్టి పెట్టి నిరంతరం దాన్ని పూజిస్తూ దాన్ని దర్శిస్తూ దాన్ని ఉన్నప్పుడు నీకు కళ్ళు వస్తుంది. అదే సంఘటన. ఆ విగ్రహము ఆ నుంచి మూలం గర్భగుడిలోంచి నడిచి వచ్చింది, కళ్ళు రాదు. నడిచి వచ్చి నాయన లే ఏమైనా ఇట్లా చేయి జరుగుతుంది నేను చూసుకో, దాన్ని చూసుకో, నాకు ఒక మంచి దేవాలయం కట్టు, ఇక్కడ సరిగ్గా లేదు నాకు అని అంటే వాడు మళ్ళీ ఆ గడ్డి ఈ గడ్డి తిని వాళ్ళని డబ్బులు రాబట్టుకొని రకరకాలుగా చేసి మళ్ళీ ఓ దేవాలయం కట్టు. కళలో వచ్చి ఇట్లా కళలో వస్తున్నారు దేవతలు, బాధ పెడుతున్నారు, అవునా కదా. మళ్ళీ వీళ్ళకు కష్టాలు మొదలవుతున్నాయి. అవునా? గుళ్ళ అయింది అన్నాడు కదా. మరి అసలు సిద్ధాంతం చెప్పింది, అసిద్ధం చెప్పింది ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అంటే ఇక్కడ కూడా లేదు. అర్థమవుతుందే? సిద్ధాంతం చెప్పింది వీళ్ళుగా తెలివిమంతులు, అచల సిద్ధాంతులు, ద్వైతాద్వైత విశ్వాద్వైతులు శిలను పెట్టినారు. ఇంకా శంకర ప్రభువులు ఏం చెప్పినాడంటే నీలోనే దేవుడు ఉండాలరా, ఆ రాయిలో లేడు, రప్పలో లేడు, దైవం నీలోనే ఉంది, నిన్ను నువ్వు చూసుకో తెలుసుకొని స్నానం తెచ్చినాడు. తెచ్చేసరికి దాన్ని పట్టుకొని కొంతమంది తపస్సులు చేసి ధ్యానాలు చేసి యజ్ఞాలు చేసి గడ్డాల మీసాల మీద చచ్చినాడు. కానీ తనలో ఉండే దైవం ఏందో తనకు తెలియదు. ఏమి అది తెలియబడే వస్తువు కాదు. ఎందుకంటే తెలుసుకునేసరికి అది నీవే, తెలుసుకునేసరికి అది నీవే.
ఏదైతే దైవం 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 అని నువ్వు ఎంటాబడుతున్నావో, దేనికోసమైతే నువ్వు తారకం చేస్తున్నావో, దేనైతే ఆత్మ అంటున్నావో, ఏదైతే పరమాత్మ అంటున్నావో, ఏదైతే బ్రహ్మం అంటున్నావో, ఏదైతే పరబ్రహ్మం అంటావో దాన్ని తెలుసుకునేసరికి అది నీవే, మన స్వరూపం నీవే. తెలుసుకుంటే ఇంకా స్వరూపంలో గిరిభూములే నీవే, లేదు, ఒకటే మనం ఎంత కనపడేది ఒకటే ఒకటే, అది నీవే. అది ఈ రూపమే కనపడేదే. బ్రహ్మం బ్రహ్మం అని ఎదురాడుతున్నావు, చివరికి బ్రహ్మం నీవే. ఈ రూపమే. ఆత్మ ఆత్మని ఎదురాడుతున్నావు, ఆత్మ చివరికి ఆత్మ నీవే. పరమాత్మ పరమాత్మని ఎదురాడుతున్నావు, అది ఎక్కడో లేదు, అది నీవే. అవునా కదా? అందుకే కదా ఎక్కడో దేవుడు కానీ కక్కపడితే కాయములు నిక్కముగా ఉన్న ఆత్మను మక్కువతో తెలియలేక మోసపడినావు చిక్కబట్టి సక్కాని సద్గురుని సందర్శనం లేక శక్య ప్రతిమ సర్వేశ్వరుని నమ్మి మోసపడినావు తిక్కాబట్టి దిమ్మలైనావు చెప్తున్నాడు దూరం స్వామి. అంటే ఈ వేదాంతం అంతా తారకం అని చెప్తుంది. తారకములో నిలవన్నోడు ఆడనే ఉన్నాడు, అంతే అంతే ఆ చదువు అంతే, ఆడికి ఇంకా ఎల్కేజీనే అది, ఇంకా అర్థమైందా? కానీ చివరికి ఏం చెప్తున్నాడు? అదే శ్వాస తారకము, ముక్కులో వచ్చిపోయే గాలి, ఇది వచ్చిపోయే గాలిని నడిపే శక్తి నీకుందా? ఏది నేననే సౌడప్ప కానీ, నేననే శ్రీనివాసుడు కానీ, నేననే గుర్రమ్మ కానీ ఈ శ్వాస నడిపిస్తుందే? నీ మూలం ఏదైతే ఉందో, ఏం చేస్తారు, ఏదైతే నీ స్వరూపం ఉందో అది నడుపుతా ఉంది. నువ్వు నడపలే కదా. నువ్వు మెలుపులో లేవు, నిద్రలో ఉండావు, సుషిప్తిలో ఉండావు చూడయ్యా. అప్పుడు ఎవరు నడుపుతున్నారు శ్వాసను? నువ్వు నడుపుతున్నావా? ఈ దేహ ధర్మాన్ని బట్టి ఈ దేహములో అణువు కణకణము నిరంతరం పనిచేస్తూ ఉంది, తన పని తాను చేస్తూ ఉంది. గుండె, లివరు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గాల్ బ్లాడరు, చిన్న పేగులు, పెద్ద పేగులు, మన జీర్ణాశయము, రీప్రొడక్టివ్ సిస్టమ్, లైంగిక సంబంధమైనటువంటి అవయవాలు, ఇవన్నీ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవన్నీ వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. నువ్వు చేస్తావా పనులు ఏమన్నా? నువ్వు చేయగలవా? నువ్వేం తారకం చేసేది? శ్వాస నువ్వేం చేస్తావు? నువ్వు ఏమీ చూడయ్యా, ఆలోచన చేయండి. ఊరికే ఏదో వాళ్ళు చెప్పినట్టు పెద్దలు చెప్తాం మేము. ఏదో చిన్న వయసులో ఉండరు కాబట్టి చిన్న వయసు ఉన్నప్పుడు కానీ ఒరే ఆ భూషోడు సర్రా భద్రం భూషోడు ఉన్నాడు పోగాక నాయన బయటికి అంటాం, భయం ఉంది కాబట్టి. చిన్నపిల్లడు భూషోడు పోతే ఏ భూషోడు పోగా అని అంటాం. ఇంకా మా స్వామి నన్ను భూషోడు చెప్పినాడు, నేను భూషోడిని పట్టుకుంటా అంటే నిన్ను నరకాల కొయ్యాలి అన్యంగా. అవునా కదా? ఏం చెప్పు. అది ప్రాథమిక విద్యలో పెద్దలు చెప్పినారు, అంత మాత్రాన వాడు తప్పుడోడు కాదు. నువ్వు ఆన్నే ఉండొద్దు, దాటుకొని రా, ఇంకా దాటుకొని రానైనా అన్నీ నవ్వుకుంటే నువ్వు ఇంకా ఇదే సత్యం, ఏమి లేదు. ఈయనేమన్నా నమ్ముకోవాలా? గురువు తారకం ఇచ్చినాడు మనకు సాగులు అంటే తారకం ఇచ్చి ఏమొచ్చింది? తారకం చేసినట్టు ఏమొచ్చింది? ఎవరో ఒక కొంచెం చూపించు తారకం వచ్చింది, ఏమొచ్చింది? అవసరమే లేదయ్యా దాంతో. ఫస్ట్ నీకు ఎందుకు ఇచ్చినాము? అజ్ఞానంలో ఉండవు కాబట్టి ఒక మార్గం దావుకు వచ్చినానికి చెప్పినాం అంతే. ఇప్పుడు నా కాడికి రావాడు ఊరు రావు కదా నువ్వు, నేను ఒక మంత్రమో తంత్రమో చెప్తే ఆ స్వామిని వచ్చాడావు అంతవరకే. కానీ అది నీ ఆధ్యాత్మిక జీవన ప్రగతికి ఆటంకమే కానీ అది సోపానం కాదు. నువ్వు ఆ నుంచి ముందుకు రావాలి. ఇప్పుడు సైకిల్ దొక్కుతాను, సైకిల్ నడుచుకున్నప్పుడు నువ్వేం ఏడన్నా ఒక రాయి ఎత్తుగా రాయింది అనుకో, అరుగు ఉంటుందో ఆడికి దుబ్బుకొని పోయి సైకిల్ దాని మీద కాలు పెట్టి ఎక్కుతావయ్యా. నడుచుకున్నప్పుడు అడిగి ఎత్తుంటే దాని మీద కాలు పెట్టుకొని ఈ పక్క కాలు వేసి ఇంకా చిన్నగా ముందుకు పోతే అడిగి కింద పడతావు. మళ్ళీ దుబ్బుకోవచ్చు అడిగి ఆ రాయి కాడికే, లేకపోతే ముందరన్న ఒక రాయి ఉండాలా. మళ్ళీ ఆ రాయి మీద కాలు పెట్టావు ఎక్కుతావు. నువ్వు నేర్చుకున్నాక మళ్ళీ రాయి కాడిపోతావు. నువ్వు ఆ రాయట్టది తారకం. అర్థమైందా? నువ్వు ప్రాథమిక విద్య వస్తుండవు కాబట్టి దావబడాలి నీకు, అందుకని దీనైనా ఇది అని చెప్పినాడు. అది ఉపదేశంగా ఆ రోజు చెప్పినాడు. ఇదే జీవితాంతరం సత్యంద్రుడికి ఇది అని చెప్తా. అందుకు ఆడు నిలబడద్దు నాయన, ముందుకు దాటుకుంటా. ఎందుకంటే శరీరములో ఉన్నటువంటి సర్వేంద్రియాలు వాటంతటా అవే పనిచేస్తున్నాయి కానీ నువ్వు సేవించలేవు.
జ్ఞానాన్ని పోషించుకోవాలి. పెద్దలు తెలుసుకొని ఇంకా పోషించుకోవాలి. తెలుసుకోవాలి. శరీరం లోపల ప్రతి అవయవం పనిచేస్తూ ఉంది, ముక్కు ఒకటే కాదు. సమస్త పని చేసేదే. గుండె కొట్టుకుంటుంది, మరి దాన్ని నువ్వు ఆపు. గుండెను శ్వాసను ఆపుతుంటాను, గుండెను ఆపుతావా నువ్వు? గుండె ఆపలేము. శ్వాస నుంచి ఆపుతావు నువ్వు. మంచి ఆలోచన. అరగంట గంట నేను నిలబెడతానంటే 2 నిమిషాలు రా చాలు. ఎవరో రమ్మంటే 2 నిమిషాలు ముక్కు పట్టుకుంటా ఉండమని. మంచి ఆలోచన, జ్ఞానాన్ని వికసింపజేసుకో. పద్ధతిలో మంచి జ్ఞానం వికసించాలంటే ఏం చేయాలి నువ్వు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అవునా కదా? పెద్ద సత్సంగం చేయ, విచారణ చేయి, బయటపడుతుంది. నువ్వు కళ్ళు మూసుకుని ఏం తెలుసు, నీకు ఏమి తెలియదు. ఆడ వేసిన గొంగలు ఆడే ఉంటావు. నువ్వు విచారణ చేస్తే బయటకు వస్తావు. ఈ విధంగా మానవుడు ఆలోచించి, ఒరే దేవుడు అంటే ఎట్లుండాలా, దేవుడు అంటే ఎట్లుండాలా అంటే విశ్వము కన్నా అతీతుడు భగవంతుడు. అట్లాంటి భగవంతుని సర్వమానవులు పోయి మొక్కాలంటే ఆ దేవుడు ఎట్లున్నాడంటే రాయిలా బండలాగా ఉండాలి. ఎదురు చెప్పకూడదుగా మాట్లాడితే వచ్చింది ఇబ్బంది. ఇప్పుడు గురువులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు విగ్రహాల కన్నా గొప్ప గురువులు అంటున్నాం, తప్పు. విగ్రహం కన్నా గొప్ప శక్తి ఈ ప్రపంచంలో లేదు. దానికి మౌనంగానే విలువండి. నేను చెప్తున్నా, గురువు మాట్లాడతాడు, సమస్య 100% వస్తాయి. విగ్రహం మాట్లాడదు. తినే కాడ, పండుకుండే కాడ, కూర్చుండే కాడ, లేచే కాడ, నడిచే కాడ, ప్రతి చోట సమస్య గురువుతో. అవునా కదా? నిజమా కదా? ఏం సప్పుడు చేసినాం అనుకో, ఏమమ్మా ఉత్పన్న మనసులో సంబంధించున్నారు మీరు ఇట్లా చేశారు. మరి ఆ విగ్రహం అంటుంటే పాసిపోయిన భూ పెట్టు ఏముంది, అదే గురువుకు పెడితే అంటాం కదా. కాబట్టి మాట్లాడేవాడు దేవుడు కాదు, చూసేవాడు దేవుడు కాదు. శతనామాల్లో ఉందయ్యా, విష్ణు సహస్రనామాల్లో ఎన్ని ఉన్నాయి. మాట్లాడేవాడు దేవుడు కాదు, వినేవాడు దేవుడు కాదు, కనేవాడు దేవుడు కాదు, స్పర్శించేవాడు దేవుడు కాదు, ఊహించేవాడు దేవుడు కాదు, పిలిస్తే పలికేవాడు దేవుడు కాదు. ఇన్ని ఉన్నాయి. అర్థమయ్యా? ఆ యొక్క విష్ణు సహస్రనామాలు 1000 నామాలకు ఏదైతే అర్హత కలిగిందో దాన్నే గుళ్ళో పెట్టినారు. ఎంత గొప్ప విషయం నేను చెప్పని తెలుసా నీకు? అటువంటి మహనీయులు దాన్ని పెట్టినారు. అది కూడా రాత్రిలో పూట కళలోకి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసిందని ఆశీర్వది. నేను పాపం శ్రీధర శివరామ దీక్షులు ఈ ఉత్త బట్ట బయలు ఏమి అది దేవుడు, ఈ రాళ్ళు దేవుడు కాదని చెప్పినాడు. నిజమా కదా? ఈ రాళ్ళు దేవుడు కాదు, ఏమీ లేదురా, ఈ రాయి కింద రూపం ఉంది, దానికి అది కూడా లేదు, ఇంకో పీడవాయిగా దానికి ఏమీ లేదు. ఏ సమస్య, అజులునికి సమస్య లేదు. అజులునికి ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. అది నిజ దైవము అని చెప్పిన. ఇదంతా ఎరుకరా, ఎరుక చేష్టలతో ఉంటుంది, పుడుతుంది, సచ్చాది, ఇంటాది, తింటుంది, కంటుంది. అది మాత్రము పుట్టదు, గిట్టదు, పుట్టే గిట్టే ఈ ప్రపంచం నాకు తెలియబడదురా. అది అరగదు, ఒరగదు, మరగదు, కురగదు, అరగదు, మొరగదని చెప్పినాడు దాన్ని. అవునా కదా? అట్లాంటిది దైవము, అది అంతటా ఉందిరా. ఈ బయలే బ్రహ్మమురా, బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నదిరా, బయలై ఉన్నది భ్రాంతులు ఉడికితే కాయరహితమై కన్నుల ముందు. కాయం లేదండి ఊళ్ళో విగ్రహానికి, కాయం దేహం పెట్టాం మనం. రూపం ఉంది కదా, నామం ఉంది కదా, కానీ దీనికి కాయరహితమై కన్నుల ముందర. ఏది నీ భ్రమ దొరికితే,
భ్రాంతులు ఉడిగిపోతే అంటే భ్రాంతులు నీకు నశించిపోతే కన్నుల ముందరే ఉంది, కాయరహితమై ఉన్నదే దైవం, అది సత్యమైన దైవమని శ్రీధర శివరామదీక్షులు చెప్పినారు. ఇది ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచించి. అంటే ఈ 3 సిద్ధాంతాలు చెప్పిన వాటికన్నా అంటే ద్వైత విశిష్టాద్వైతాలు సిద్ధాంతాలు రూపాలను పూజించమని చెప్తే అద్వైతము రూపాన్ని పూజించమని చెప్పాలి. నీలోని దైవం నువ్వే దైవం అని చెప్పి దాన్ని నమ్మలే మనిషి. శంకరాచార్యుల మాట ప్రజలు నమ్మలే. నాలో దైవం ఎట్టుంటారు స్వామి, నేను పుడతా సత్తాను, నేను పలాని జాతి వాడిని, పలాని కులాని వాడిని, పలాని మతాన్ని వాడిని, పలాని నీచమైన పని చేస్తున్నాను, నేను దొంగతనం చేస్తా, వ్యభిచారం చేస్తా, అబద్ధాలు చెప్తా, నాకటి చూడమ్మా వాయన దేవుడు దేవుడు అంటే వాయనకటి దేవుడు తొలేరా ఊరితో ఉత్తకూతులు కానీ వాళ్ళు తెల్లారు లేసాచి మోసాలు దగ్గర వాళ్ళు దేవుడు వచ్చాడు మనమే అంటాం కదా, అంటమానమా. కాబట్టి అద్వైతాన్ని కూడా ప్రజలు నమ్మకుండా మనమెట్టు దేవుడు అయితే ఉండే దేవుడు మహానుభావుడు అంతటా అంటే అంతటా ఉండా దేవుడు నీ రూపంలో కూడా ఉండాలని అని చెప్పినాడు. అది ఆలోచన చేయలేదు. నా రూపంలో అంటే దేవుడు నేనెందుకు దేవుడు అవుతా, నేను పుట్టల సత్సన ఈ కష్టాలు ఈ బాధలు ఈ రోగాలు నేను దేవుడు అయితే నాకు సుభద్రం అంటండే, నీవే దేవుడు అమ్మంటే నాయన నేను దేవుడు అయితే నాకు ఈ కష్టం ఎందుకు నాయన, నా కొడుకు కట్ట నా కోడలు ఇట్లా ఇది అని ఏమంటాను. ఈ ఆయాసము ఈ రోగము సాగకుండా బతకుండా చేస్తున్నాను నేను దేవుడు తీరి నాకు ఎందుకుంటాయన అని నిజమా కాదా, సత్యం అన్నమాట అని శంకరాచార్యుల మాట కూడా ఎవడు వినలే, మన వాళ్ళు వినకుండా తనే ఉండరు విగ్రహాలకి ముక్కుతుండారు. శంకరాచార్యులు ఏం పాపం ఈ భారతదేశం అంతా కాలినడక నడిచి అందరినీ ఏకం చేసి అదే నువ్వే దేవుడు అని చెప్పినాడు. ఎరిగితే సాటినాడు నువ్వే దేవుడని. ఎవరిని లేపమాట అక్కడిని లేపట్టపోతే మనిషి పక్కన పెట్టి మళ్ళీ గుడికి పోతే టెంకాయ తీసుకొని ఆర్తి పల్లెం తీసుకొని పోతా ఉండాలి. అవునా కదా. కోట్ల జనము, లక్షలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, రాజులు, మంత్రులు, సామంతులు అందరూ కూడా దేవాలయానికి పరిగెడుతున్నారు. ఎందుకు? వాడేమన్నాడు, వాడు ఏమన్నాడు కాబట్టి వాడిని అందరం ఏమనంటే ఆ పక్కకు కేసు పెడతాం. ఇప్పుడు యాప చెట్టుకు బాగా పసుపు కుంకుమ పూసి మనం దీపం పెట్టి చేస్తున్నాము, మళ్ళీ ఆ మండలి ఇచ్చుతున్నాం ఏది ఆ పూజకని దాని ఇచ్చి దాన్ని కోపం కాదు, చురుకు రాదు. అది కనుక ఆ మండలతో మెడకి జోరింది అనుకో నువ్వు అడిగిపోతావు, ఎవరో దేవుడు కొడతాది అది బరుసలు దాన్ని నరికి బాధ గొడ్డలతో వద్దనే వద్దు ఆ చెట్టు అంటమానమా. అవునా కదా. అట్లా దేవుడు ఏమన్నా అంటే ఒక్కడు పోరు. అవునా కదా. అందుకని అది ప్రబలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రబలంగా ఉంది కాబట్టి ఈ మధ్యలో ఈ శ్రీధర శివరామ దీక్షలు వచ్చి దాన్ని కూడా తీసేసారు అశుభ సిద్ధాంతులకి. ఒరే అది ఎందుకు వద్దురా స్వామి, ఇదో దైవం చూడు, ఏమి లేదు, రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు, అంతటా అదే ఉంది, బయలే ఉంది బ్రహ్మం, అది నిజమైన దైవం, ఇదంతా లేదు, ఇది తీసిపాయంగా ఇది ఉత్తాది, ఇది పుట్టా సత్సదేపత అని ఆలోచించినారు. ఆలోచించేసరికి జ్ఞానవంతుడు పూర్ణంగా తెలుసుకునేవాడు ధన్యుడైనాడు. ఏం పూర్ణంగా తెలుసుకున్నాడు ఇటుపోక అటుపోక రొంటికి చెడ్డ రేవడే, అది పూర్ణంగా తెలుసుకోలేవాడు. ఇది లేని ఎరుకంటా అది ఏంది పై ఎంత ఎరుకంటాడు అంటాడు, అది నమ్మకం. దాంట్లో మళ్ళీ ఏంది ఎట్ల గురువులు ఇప్పుడు ఈ కాలంలో చదువు గురువులు, పూజలు, అనుష్ఠానాలు, మేలుకొలుపులు, గీతా పారాయణాలు, లఘు పూజలు, పూర్ణ పూజలు, పంచామృతాలు, పాదసేవలు, ఇన్ని పెట్టేసరికి ఇంకా ఆ దేవుడే మేలుకోదు, గుళ్ళుండే దేవుడు వీళ్ళకన్నా. అవునా కదా. గుళ్ళుండే దేవుడు ఏమన్నాడు, మనం ఏం చేసుకొని వచ్చినా ఏం తక్కువ ఉన్నా ఏమన్నాడు, వీడు తక్కువ ఉంటే ఏమరా 5 10 రూపాయలు వచ్చిన 10 రూపాయలు పెట్టేది అని అడుగుతాడు గురువు. ఇష్టేది పోలే మళ్ళీ ఆ గురువుకు పూలమాల వేసి ఈ గురువుకి వేయకపోతే తలకానిస్తుంది. ఆ నలుగురు 4 రకాలుగా ఉంటారు గురువులు. వాళ్ళని పలిచేది మామూలు వీడు తెచ్చా పూజ పెట్టుకోవడానికి తెచ్చా, వీడు మళ్ళీ ఆడికి వచ్చినాడు మళ్ళా పాతాలలో పడిపోయాడు వీడు అచల సిద్ధాంతి. అవునా కదా.
అచల సిద్ధాంతంలో పూజలు లేవు, అచల సిద్ధాంతంలో ఉపన్యాసాలు లేవు, అచల సిద్ధాంతంలో ఎటువంటి కైంకర్యాలు లేవు, అనుష్ఠానాలు లేవు. అవునా కదా? ఇన్ని ఏం లేవు చూడయ్య. కానీ వీళ్ళు దీన్ని మళ్ళా పోషించుకొని పెద్ద చేసుకొని ఇప్పుడు భ్రష్టు పట్టినారు. అవునా కదా? అచల సిద్ధాంతం అప్పుడు అచ్చల శ్రీధర శివరాజు చెబుతుందంటే వాళ్ళు తెలుసుకొని ఒకటి దగ్గర నుంచి అంతా తెలుసుకొని ద్వైత అద్వైత విశ్వాస అన్నీ తెలుసుకొని అచలంలో ఇది సత్యమురా, ఇదే సత్యము, ఇదంతా పోయేదే. కాబట్టి ఇంకా ఉన్నన్నాళ్ళు మనము లక్షణంగా మంచిగా బతుకుదాము, 10 మందికి ఏదైనా సాయం చేస్తాము మన చేతనైతే. లేకపోతే ఒక జోలికి పోకుండా, ఒక అన్యాయం చేయకుండా మనం మంచిగా బ్రతకాలి. పుణ్యనాలు జీవించిన నాళ్ళు అది సత్యధైర్యం. ఈ యొక్క దేవతామూర్తుల యొక్క భ్రమను తొలగించుకొని సద్గురు శరణం భవభయహరణం అనుకొని ఆ గురుదేవుని మనం దర్శించడం వల్ల ఆ నిజమైన దైవతత్వాన్ని మనకు తెలిపినాడు. కాబట్టి ఆ దైవం గొప్పది అని భావించి అక్కడ నిలబడి ఇదంతా ప్రపంచం మాయ అంటే మాయ కాదు, ఎరికే. నేను ఉన్నంత వరకు ఇది ఉంది, నేను ఉన్నంత వరకు ఉండేది ఉంది కాబట్టి నేను ఉన్నంత వరకు పొద్దున్న వచ్చిన స్నానం చేయాలి, ఉద్యోగం చేయాలి, చికెన్ తినాలి, కిచెన్ పోవాలా. అవునా కదా? పిల్లలను చూసుకోవాలా, సంసారం చూసుకోవాలా, వ్యవసాయం చేయాలా, పొలం కాడు పోవాలా, చేను కాడు పోవాలి. ఈయనోడు దిగప్ప చేస్తాడు. ఇది లేదు, ఇది వస్తుందంటే ఎట్టా? ఉన్నన్నాళ్ళు చేయాల్సింది. పోయిన అవుతా అందరితో పాటు మనం పోతాం. అది 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 తెలుసుకున్నాం మనం. ఒకనాడు పోతుందని తెలుసు, మనం తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. దాని మీద బాధ లేకుండా, ఏడుపు లేకుండా, దుఃఖము లేకుండా నిజం తీసుకొని మరి ఒకనాడు పోయేదిరా, ఇది పోయేదే. కాబట్టి మనం ముందుగా మోహము లేకుండా ఉందాము. ఉన్ననాళ్ళు చక్కగా వాడుకో, ఉన్ననాళ్ళు చక్కగా వాడుకో. నిజమా కదా మాట? ఒక నిమిషం ఇది అప్ చేస్తాం. చక్కగా వాడుకో. ఇది అచల సిద్ధాంతం. ఆనాడు వాళ్ళు పూజలు పెట్టలే, ఆనాడు వాళ్ళు పాద పూజలు పెట్టలే, ఆనాడు కైంకర్యాలు లేవు, ఆనాడు అనుష్ఠానాలు లేవు. ఈ మధ్యలో వచ్చిన కుహనా గురువులంతా కూడా ఇవన్నీ పెట్టి మళ్ళీ ఇది మళ్ళీ రాద్ధాంతం చేసినారు. సిద్ధాంతం ఏమైంది? రాద్ధాంతం అయ్యింది. కాబట్టి ఇవన్నీ లేనిది అచలము, ఇది ఉండింది అచలం కాదు. అది ద్వైతంలోకి మళ్ళీ పడిపోయింది. అచల సిద్ధాంతం కూడా ఇప్పుడు మన ద్వైతంలోనే ఉన్నారు, మేము అచలమని చెప్తున్నారు, మళ్ళీ ద్వైతంలోనే ఉన్నారు, అచలము అంత ద్వైతం ఉన్నారు. కాబట్టి అది మానుకోండి. పూజలు వద్దు, పునస్కారాలు వద్దు, ఏవి వద్దు, హ్యాపీగా చేసుకొని తినండి. ఏదో వారానికి 10 నెలల గురువు కాడ టెంకాయ కొట్టుకొని గురువు ఆయన మన బోధ ఇచ్చాడు కాబట్టి అంతవరకే. ఇంకా ఎక్కువ ఆర్భాటాలు హంగామాలు పెట్టుకోకూడదు అనేటువంటి భావన కలిగే నేను రేపు సంవత్సరం మన ఆరాధన రాత్రి పూట పెట్టుకుంటామయ్యా. సాయంత్రం 4 గంటలకు సాంప్రదాయం ప్రకారం జెండా కడతాము, 6 గంటలకు పూజ చేసుకుంటాం, ఇది బోధింటాం. 9-10కి ఏదో భజనో 4 మాటలు చెప్పుకొని తిరగదాన్ని మళ్ళీ పూజ చేసుకొని వాళ్ళు జై సద్గురు అయిపోయి. ఇంకా ఎవరిని పిలిచేదిలే, పేపర్ పిలిచేదిలే, అంతా వాట్సాప్లో పెడతాం, వచ్చిన వస్తా లేకపోతే రావు. ఎంత తక్కువ మంది వచ్చే అంత సక్సెస్ అయినట్టు నా సభ. మా ఆరాధన ఎంత తక్కువ మంది వచ్చే అంత సక్సెస్ అయినట్టు. ఎక్కువ మంది వచ్చే గబ్బు, అది ఏం లేదు. చేయాల్సిన అవసరం ఏం చేస్తావు నువ్వు? దానికి ఏం చేస్తావు నువ్వు? దానికి ఏమీ లేని దానికి ఏం చేస్తావు నువ్వు? చెయ్యాలనా? ఏమి దానికి చెయ్యకూడదు. ఏమి లేని దానికి ఏం చేస్తావు నువ్వు? చేసే అధికారమే లేదు నీకు. చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ మాయలో పడ్డావు. నిజమే కదేమో. అది ముందు నాయన పెట్టిందే కదా, నాయన చేసిందే కదా. మా సాంప్రదాయబద్ధంగా నాయన చేసిన వాళ్ళ అబ్బాయి అందరూ చేసినారు. అచల సిద్ధాంతం అంటే ఏంది? ఇదే కదా. మరి అదే దువ్వు రమణయ్య స్వాములు కూడా మనకి అనుష్ఠానం వద్దన్నాడు. తిరిగేది నేర్చుకున్నాడు, అనుష్ఠానమే వద్దన్నాడు స్వామి. తిరగారు. అనుష్ఠానం అంటే వద్దని చెప్తారు, 3 గంటలు చెప్తారు వాళ్ళు, ఇతర సిద్ధాంతాలలో అంతా. మనకు అనుష్ఠానం లేదు. దాని నాయసం అంటాడు, దువ్వు రమణయ్య పరంపరలో అనుష్ఠానం లేక అందరూ భ్రష్టు పెట్టారని చెప్తున్నాడు. అంత లెక్కల ఆయన నాయసం. కాబట్టి అనుష్ఠానం ఉంటే భ్రష్టు పడతారా? అనుష్ఠానం లేకపోతే భ్రష్టు మొగోళ్ళు. ఏం అసలు భ్రాంతి లేదు, బ్రహ్మ లేదు. అనుష్ఠానం చేసినట్టు భయపడుతున్నట్టే కదా, అనుష్ఠానం చేసినట్టు భయపడుతుంటే కదా. అవునా కదా? కాబట్టి అది కాదు. అనుష్ఠానంతో అవసరం లేదు, పూజలతో పని లేదు. గురువు వచ్చి నమస్కారం చేసుకో అయిపోయి.
పోయినాడా వదిలిపెట్టు అంతే, పట్టుకోవద్దు, పోయిన వాళ్ళని పట్టుకోకూడదు. జ్ఞానదమ్మ చచ్చిపోయింది, సీతమ్మ చచ్చిపోయింది, వాళ్ళందరికీ సమాధానం ఎందుకు చేయలేదు స్వామి? ఎందుకు ఏట్లో పూపించినాడు? మరి అతనికి అంత ఆరోగ్యం బాగాలేకపోయినా ఒకనాడన్నా చెప్పినాడా ఒరే నువ్వు సమాధానం చేయండి అని? ఎవరికైనా ఒకటి చెప్పినా చెప్పు, చెప్పలే. ఇది గుర్తు లేనిదిరా, దీనికి ఎందుకు గుర్తు అని ఎందుకులే వాళ్ళు ఏమన్నారు, అన్ని తెచ్చుకున్నా కట్టెలు అన్నారు. స్వామి నోటితో చెప్పినాడా ఏ మాట? ఇది గుర్తు లేకుండానే పోవాలా, గుర్తుంటే దోషమే నీకు. మళ్ళా నేను అసలు చెప్పుకొని ఆ గుర్తులేని పరిపూర్ణ స్థితిని తెలుసుకున్న తర్వాత మళ్ళీ దానికి గుర్తు పెడుతున్నావు. గుర్తుపెడితే ఏమన్నప్పటికీ నువ్వు పరిపూర్ణ బోధ తెలియదు. తెలిస్తే నువ్వు గుర్తుపెట్టు, అవునా కదా? అది దాన్ని తెలుసుకోవాలా. మరి అందరినీ కూడా ఈ విధంగా చేసినారు కదా. మరి ఆమె స్వామి భార్య ఆయన చేశాడు కదా. ఆయనకు ఆ భ్రాంతి ఉంటే కనుక మా సమాధం ఇద్దరు ఒకసారి చేయని అంటాడు. మరి ఎందుకు చేశాడు అది? అని గమనించకుండా ఊరికి మనం మూర్ఖత్వంతో వచ్చి సమాధి కట్టడం చేసుకుని పోనీ దాంతో సంబంధం లేదు. ప్రతిదానికి స్వామి చెప్పినాడు, స్వామి చెప్పినాడు, స్వామి చెప్పినాడు లేని కొన్ని నిందలు న్యాపం మీద వేసి ఆయన మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నిజమా కదా? ఇది పరిపూర్ణ బోధ అంటే ఇది చూడయ్యా. ఏ గుర్తు లేనిది పరిపూర్ణ బోధ. దానికి పూజలు అక్కర్లే, పునస్కారం అక్కర్లే, దానికి ఏంటి అక్కడ దానికి లేదు. దానికి ఏం చేస్తావు నువ్వు? అందరినీ ఎవరు గుర్తులే. కొంతమంది గుర్తు పెట్టుకున్నారు, దాన్ని ప్రబలం చేసుకున్నారు, శిలలు చేసుకున్నారు. మనకి ఇప్పుడు మన సూర్య సంవత్సరం కూడా శిల పెడతారా పాతాశ్రమంలో? రేపు ఏకాదశి పెడతారంట. ఏమో రా నిన్న ఆయన చెప్పింది. పీఠకం తీయాలంట, పిల్లర్స్ వేయాలంట, 300 kg 2,60,000 ఇది చేరాలకు 3 లక్షలు అది చేయాలని అంటున్నారు. మరి ఆయన మనం చేస్తున్నాం కదా. మనకు భ్రమ ఎక్కడ పోయింది? భ్రాంతే కదా. మరి ఆ భ్రాంతి లేని స్థితిని నువ్వు పొందకుండా మళ్ళీ భ్రాంతిలో పడుతున్నావంటే అప్పుడు నీకు ఏ మాత్రము ఉంది? నిజం చెప్తాడా? సరే నేను ఇక్కడికి వస్తున్నా, ఎన్ని వారాల ముందు వస్తున్నా? 6 నెలల ముందు వస్తాను, ఇది 3 నెలల ముందు వస్తున్నా. నువ్వు ఏ వద్దని అడిగి నమస్కారం ఏమైనా చూస్తావు నువ్వు? నన్ను ఏం కొవ్వా నాకు? నా ఆశ్రమంలోకి పోతా, నా ఆశ్రమం కూడా పీఠం కాడ పోయి నేను చేతులకి నమస్కారం పెట్టాను. అంతటా అదే ఉన్నప్పుడు ఎవరికి పెట్టలే నమస్కారం నేను అనే స్థిరత్వం నా మధ్యలో కలిగింది. స్థిరత్వం కలిగింది, నిర్మలం అయిపోయింది మనస్సు. ఇంక సంచలం ఉంటే దిగుతుంది. ఆ నమస్కారం పెట్టి నమస్కారం సంచలం ఉంటే, నాకు సంచలం లేదు, నిర్మలం అయిపోయింది నా మనస్సు. వాళ్ళ టెంకాయ ఆ కుటుంబం టెంకాయ వాళ్ళు అడుగుతూ కుటుంబం అంట ఇపో రానైనా నేనేందుకు మరి కొట్టి రాపట్టి తీసుకురాపట్టి కొట్టి అంతే. అక్కడ నిర్మలతత్వం ఏర్పడాలి. అప్పుడు నువ్వు అచల స్వరూపుడు అంటే దానికి అర్థం ఉంది. నీలో ఇన్ని భ్రాంతులు, ఇన్ని భ్రమలు, ఇల్లు కుళ్ళులు, కుతంత్రాలు, కుయుక్తులు, ఈర్ష్య, ద్వేషాలు, పగాలు ఇన్ని పెట్టుకొని నువ్వు ఎక్కడ అచల స్వరూపుడితో పరమాత్మ తండ్రి నీ పాదాలకు నమస్కారం తండ్రి అందరికీ. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క దైవతత్వాన్ని అచల సిద్ధాంతం సరే ఏమీ లేదు అని ఒక నిర్ణయానికి రావడం. ఉండకూడదు. ఏమీ ఉండకూడదు చూడయ్యా. ఏమీ లేని స్థితి కదా పరిపూర్ణ స్థితి. అదే కదా పని పొందడానికే కదా ఈ సాగు వచ్చండి. నువ్వు మళ్ళీ అడుగుతున్నావు ఎందుకు నీకు అటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండు. అటువంటిదే పరిపూర్ణ స్థితి అని నువ్వు తెలుసుకొని నడుచుకో అంతే. అంతప్ప ఇంకా ఏమీ లేదు. నువ్వు ఏ సాధన, అందుకే చెప్పాడు గురువుగారు, ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధులు విన్నది ఏ సాధన లేనిపోతే ఎరిగింతు పోకు సాధనను మరిగితే రాకు రండి అంటే మరి నువ్వు తారకం చేయరా, నువ్వు 4వ స్థానంలో పోరా, నువ్వు 12వ స్థానంలో పోరా, నువ్వు బాగా చేయరా, ఏకురా పీకురా అంటే ఏంది ఇది? ఏమి సాధన పోయి చెప్తానమ్మా మీరు
అందుకే ఇందాక అప్పాడి ఫోన్ అని చెప్పింది అప్పకు అది 3 అవస్థలు సుషిప్త అవస్థ అని జాగ్రత్త స్వప్న సుషిప్త అవస్థలు నాయన సుషిప్తులు నేను లేను కదా నేను సుషిప్తులు లేను కదా నాయన అంటే ఇంక ఏడో నాయన నువ్వు ఏడుండో చెప్పు నువ్వు సుషిప్తులో ఉండేది నువ్వే, జాగ్రత్తలో ఉండేది స్వప్నంలో నువ్వే. ఈ 3 అవస్థలు నీలోనే తిరుగుతాండే, అవునా కదా? ఇది పోతే అది, అది పోతుంది, ఇది పోతే అది అని ఒక నిమిషం కూడా క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతూ ఉంది. 4వ అవస్థ ఏడుంది నీకు? ఏడుందో చూపించు. అవకాశమే లేదు. అసలు ఆ పేరు పెట్టడమే తప్పు. 4వ అవస్థ 5వ అవస్థ అంటే తప్పు మాటలు కొంతమంది ఏది బట్టి రాసుకునేది తప్ప అది సత్యము కాదు. ఉన్నది 3వ అవస్థ. అనుభవంలోకి రావాలి కదా, సర్వజీవులకు అనుభవంలోకి రావాలి కదా, అవునా కదా? స్వప్నం అన్నాము, స్వప్నం అందరికీ అనుభవమే కదా, కళ మెలకు అందరికీ అనుభవమే కదా, సుషుప్తి అందరికీ అనుభవమే కదా. పురుయేమేది? దానికి ఇట్ట చేయాలంటే ఎట్ట చేసి ఎవడు పొందినాడు అప్పుడు ఈ అవస్థ, అది ఏంది, ఎట్లుంది చూస్తుంది. నరకం స్వర్గం చూసి వచ్చినామనేది చూసినాం మేము అంటే ఎట్ట చూసి నరకం స్వర్గం సాగకుండా నువ్వు సత్యనే కదా నరకానికి స్వర్గాన్ని పోయేది. సాకుముందు స్వర్గాన్ని పోతావా, నరకానికి పోతావా చెప్పు. ఈ మాట అట్లాంటిదే కాబట్టి దాన్ని తీసుకోవద్దు, తప్పు. మిమ్మల్ని తప్పుదో ఒకటిసరికి మాట్లాడే మాటలే కానీ ఉన్నది 3 అవస్థలే. జాగ్రత్త స్వప్న సుషుప్తి అని 3 అవస్థలయ్యా. ఒక ఆపిల్ పండు ఉంది, దాన్ని 3 భాగాలు చేసినాం. ఈ 3 భాగాలు కలిస్తేనే ఆపిల్ పండు. ఆపిల్ పండు 4వది కాదు, ఆపిల్ పండు 4వది కాదు. అది ఈ 3 కలిస్తేనే పండు అయ్యింది, వచ్చి 3 భాగాలయ్యింది. 4వది ఆపిల్ పండు అంటే ఎట్లా? నేను ఈ 3 ఆపిల్ కాదు 4వది ఆపిల్ అంటే ఎట్లా? అంత ఎది ఈ మాట అనడం కూడా. కాబట్టి అవన్నీ ఉత్తమ మాటలు కాదు. ఉన్నది అసలు ఈ దేహం గురించే నువ్వు ఆలోచన చేయనేకూడదు. ఈ దేహంలో ఏంది నువ్వు ఒక ఎంటికను మొలిపించలేవు, నువ్వు ఒక ఎంటికను ఊడబెట్టలేవు. నీ శీతం వచ్చింది అన్ని పాసుకున్నానికి చెప్పు. ఈ తెల్లడికి నల్లగా చేయి దమ్ముంటే. నీ శ్వాస, నీ శక్తి, నేను భగవంతుడు, నేను పరమాత్మ, నేను ఆత్మస్వరూప దర్శనం అయినట్టున్నావు కదా. ఈ తెల్లడికి నల్లంగది పండ్లు మీద ముసలి పండు తెప్పించుకో, నువ్వు పండు తెప్పించుకో. ఈ భగవంతుడు పెట్టిన పైకి లేచిన పైకి లేచిన యాడికి లేచిన పైకి నీ తలకాయకి లేచిన స్లాబ్ తగులుకుంటుంది మాటలని చెప్తే ఎవడయ్యాలని మాట్లాడండి. కాబట్టి ఎవ్వరు ఏమి నమ్మాల్సిన అవసరం లేదు. ఏ సాధన కూడా వీసానికి పనికిరాదు. ఈ సాధనలన్నీ అది తారకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, అష్టాంగ యోగములు నవవిధ భక్తులు మొదటి ఇక్కడ పక్కన పెట్టమని చెప్తున్నాను. ఏం చేస్తాను? పంచముద్రలు, అష్టాంగ యోగం, నవవిధ భక్తులు అటుగట్టి పక్కన పెట్టు. అవన్నీ పొట్టకూటి కోసం నువ్వు విద్యలు ప్రదర్శించి రూపాయి సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ బ్రహ్మ విద్యకు పనికిరావు. బ్రహ్మ విద్యలో నువ్వు చేసేది ఏం లేదు, తెలుసుకుండేదే ఉంది. తెలుసుకో, గురువు వాక్యాన్ని తెలుసుకో, తెలుసుకొని విమర్శించుకునే దారి చేసుకుని వెళ్ళిపో. ఆడపోయి నోడుకు పైన పోయి అయిపోయి ఇంకా దిగగాదు కిందికి, ఆన్నే ఉండున్నది. ఇది సత్యం. ఏ సద్గురు మహారాజుకు కాదు. నేనా ఇప్పుడు 6 నెలల పుట్టి వస్తున్నావు, 7 చేతి వాణి